దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దిన వాక్యము కీర్తనలు 147 10-11 వచనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యము మరి ఏమి సెలవిస్తుందంటే, మరి దేవుని మనం ప్రార్థించినప్పుడు ఆయన ఎవరు ప్రార్థన వింటాడు అంటే, ఎవరు దీనుడై దేవుని యందు భయభక్తులు కలిగి తనను తాను తగ్గించుకొని ఆయనను మరి ఆయన కృప కొరకు కనిపెట్టే వారిగా ఉన్నటువంటి వారిని ఆయన వారి యందు ఆనందిస్తానంటున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు. మరి మనము దేవుడు సమస్తము నాదే అంటున్నాడు. భూమి ఆకాశము, భూమిపైన ఉన్నటువంటి అన్ని ఈవులు కూడా ఆయనవే. అవన్నీ అవన్నీ నాకు అక్కర్లేదు అంటున్నాడు దేవుడు. నాకు యూ షుడ్ బి హంబుల్. తల్లిదండ్రులుగా కూడా మనము అలాగే అనుకుంటూ ఉంటాం. మన పిల్లలు ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత డబ్బు సంపాదించినా, we want our children to respect us and be humble. అదే మనం కోరుకుంటాం. కానీ we don't expect any other things. సో ఇక్కడ దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి భక్తులను మరి మనము ఆయన భక్తులు నడిచినప్పుడు మనం ఎంత ఫాస్ట్గా గుర్రములు ఎంత ఫాస్ట్గా వాటికి ఎంత కాళ్ళలో బలం నుండి ఎట్లా ఉరుకుతున్నాయి, మనుషులు నరుల కాళ్ళలో ఎంత బలం ఉంది, వాడెంత ఫాస్ట్గా ఉరుకుతున్నాడు, ఎంత పెద్ద బండి వేసుకొని ఎంత స్పీడ్గా పోతున్నాడు, ఎంత గట్టిగా అరుస్తున్నాడు. ఇదంతా కూడా కాదు. ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి మన మాటలు కొద్దిగా వినసొంపుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. అయితే ఆయన యందు మనము వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. దేవుని ముందు మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆయనే అన్ని ఇచ్చాడు మనకు. మరి మనము ఎన్ని సంపాదించుకున్నా మనం పోతే ఇంకొకరికి ఇచ్చేస్తాడు. కాబట్టి ఆయన ముందు మనము తగ్గించుకోవాలి. మరి వీ హ్యావ్ టు హంబుల్ అవర్. తర్వాత నిజంగా నీకు దేవుని నుండి ఏదైనా ఆశిస్తున్నావు అనుకోండి, ఆరోగ్యమే కానీ, కుటుంబ బాధ్యతలే కానీ, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సే కానీ, ఆయుష్యే కానీ, లేదా నువ్వు చేసే పనులలో నీకు ఒక బ్లెస్సింగ్స్ కావాలి అని అనుకున్నప్పుడు మనము ఎట్లా హౌ వి అప్రోచ్ ఒక మంచి మినిస్టర్ని కానీ, లేదా ఒక డైరెక్టర్ని కానీ, ఒక మేనేజర్ని కానీ మనం పోయి అక్కడ మనం చాలా గట్టిగా మాట్లాడడం, అరవడము, లేకపోతే చాలా ఫాస్ట్గా నడవడము, ఇవన్నీ చేయం. వీ హ్యావ్ సమ్ డీసెన్సీ. కాబట్టి చదువుకున్నటువంటి వారికి డీసెన్సీ ఉంటుంది కదా, ఎలా మాట్లాడాలి, ఎలా తయారు కావాలి. అలాగే ఎవ్రీవన్ ఇన్ దేర్ ప్రొఫెషన్, మానవులుగా మనమందరం కూడా దేవుడు గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఎంతో తగ్గింపుతో ఆయన, ప్రభా ఈ దినంలో నాకు ఇస్తేనే నేను జీవించగలను, నువ్వు నాకు బలం ఇస్తేనే ఆ పనులు చేసుకోగలను, నువ్వు జ్ఞానం ఇస్తేనే నేను ఆలోచించగలను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదింపబడగలను. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు ఎదురు చూసేటటువంటి వారు దీనత్వాన్ని ధరించుకోవాలి, మరి సాత్వికత్వాన్ని ధరించుకోవాలి. మన దేవుడు సాత్వికుడు, సమాధానకర్త. ఆయన మెల్లగా మాట్లాడతాడు. ఆయన ప్రతి మాటలో మనకు ధైర్యము, సంతోషము, సమాధానము, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా మనను డిస్కరేజింగ్ వర్డ్స్ లేదా కఠినంగా మాట్లాడేవాడు మన దేవుడు కాదు. మన తండ్రి ఆయన. మన తండ్రి ఏ రీతిగా ఉన్నాడు, ఆయన పిల్లలమైన మనము ఆయన రీతిగా మనం ఈ లోకంలో ఉండి ఆయన దయ పొందాలి. మరి దేవుని యొక్క వాక్యం సిలువ అంటే దేవుని దయందును, మనుషుల దయందును, దేవుని కొరకే నేను జీవిస్తున్నానని కాకుండా మనుషులు కూడా మనం చూసి మెచ్చాలి, ఆశీర్వదించాలి. అప్పుడే మనము ఈ లోకంలో మరి వర్ధిల్లుతాం.
అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.